Yeah. Hello, friends. Hello, everyone. Very good evening. Welcome back to the Wisdom Trader YouTube channel. Uh, మనం డైలీ అనాలిసిస్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మోస్ట్లీ మనం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు ఇండైసెస్ మనం టెక్నికల్ అనాలిసిస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటాయి, సో ఇవాళ మార్కెట్ ఎలా మూవ్ అయింది, రేపు మార్కెట్ ఎలా మూవ్ అవ్వచ్చు, సో ఆ టెక్నికల్స్ మనం రెగ్యులర్గా అనాలిసిస్ చేస్తున్నాము. సో ఇవాళ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సో ఇవాళ చూసుకుంటే మనకు నిన్న టెక్నికల్స్ బుల్లిష్గా ఉన్నాయి, కాకపోతే జియో పొలిటికల్ ఇష్యూస్ కొంచెం టెన్షన్స్ వల్ల మిక్స్డ్ సిగ్నల్స్గా ఉన్నాయి. టెక్నికల్స్ బుల్లిష్గా, సెంటిమెంట్ ఏమో బేరిష్గా ఉండే, మిక్స్డ్ సిగ్నల్స్గా ఉండే. సో అది ఇవాళ మోస్ట్లీ బుల్లిష్ బయాస్కి చేంజ్ అయిపోయింది. బికాస్ నిన్నటి క్యాండిల్ చూడండి, డ్రాగన్ ఫ్లై డోజీ. సో సో చూడండి, ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యింది. సో కంప్లీట్లీ ఇంత డౌన్ వరకు వచ్చి, సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి ఆల్మోస్ట్ ఓపెనింగ్ దగ్గరే క్లోజ్ అయిపోయింది నిన్న. సో ఇవాళ క్యాండిల్ చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది. సో ఆల్మోస్ట్ లో ఇక్కడి వరకు వచ్చింది. సారీ 1 సెకండ్. ఇక్కడ ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ లో ఇక్కడి వరకు వచ్చింది, మళ్ళీ హై ఇక్కడి వరకు వెళ్ళింది అండ్ ఇక్కడ క్లోజ్ అయింది. అండ్ దట్ టు ఈ ప్రీవియస్ మనం డ్రాగన్ ఫ్లై డోజీ క్యాండిల్ యొక్క బాడీ ఉంది కదా, సో ఈ బాడీని ఈ గ్రీన్ క్యాండిల్ కవర్ చేసింది. సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అనమాట బుల్లిష్ సిగ్నల్కి. సో ఇక్కడ నుంచి మార్కెట్ మనం అనుకున్నాం కదా ఇక్కడ డబుల్ బాటమ్ తీసుకుంటుందని, ఈ బేస్ ఒకటి. సో ఈ స్వింగ్ లోలో క్లోజ్ అవ్వలేదు ఎప్పుడు. సో ఇక్కడ చూడండి, దీని క్లోజ్ ఇక్కడ ఉంది, ఈ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ ఉంది, ఈ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ ఉంది, ఈ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ ఉంది. సో ఎక్కడ కూడా మనకు ఈ లెవెల్ మనకు దీనికంటే బిలో క్లోజ్ అవ్వలేదు. సో మార్కెట్ ఇది కొంచెం బేస్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇవాళ లో ఇక్కడ ప్రీవియస్ లోకి రీచ్ అయ్యింది, బట్ హవెవర్ క్లోజింగ్ మాత్రం ఈ జోన్ లోపలే జరిగింది. క్లోజింగ్ ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 లైన్స్ దీనికి అబోనే క్లోజ్ అయిందనమాట. సో ఇది బుల్లిష్ సిగ్నల్గా కనిపిస్తుంది, దట్ టు గ్రీన్ క్యాండిల్. అండ్ నెక్స్ట్ మార్కెట్ మోస్ట్లీ ఈ 23,500 లెవెల్స్ ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది యాజ్ పర్ టెక్నికల్స్ అన్నమాట. సో ఇంట్రాడేలో ఎలా జరిగిందో చూద్దాం మనం. ఇవాళ ఇంట్రాడేలో మోస్ట్లీ కంప్లీట్లీ సైడ్ వేస్లా అయ్యిందనమాట. సో ఇవాళ ఎక్స్పైరీ కదా, సో చూడండి కంప్లీట్లీ లోలో ఓపెన్ అయ్యి, సో కొంతవరకు అప్ సైడ్ వెళ్ళి, సో అక్కడ నుంచి మొత్తం చాపీ. సో దీన్ని ఆల్మోస్ట్ సైడ్ వేస్ మార్కెట్ అనొచ్చు మనము. సో ఇక్కడ చూడండి మనం, సో ఇంట్రాడేలో ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, సో ఇక్కడ నుంచి కంప్లీట్లీ బియరిష్గా ఉండే ఛాన్స్ ఉన్నట్టు కనిపించింది, బట్ ఇది ఫాల్స్ అనమాట. సో ఇక్కడ ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మూమెంట్ ఇలా చేంజ్ అయింది. సో మళ్ళీ సడన్గా ఇక్కడ నుంచి స్పైక్ ఇచ్చి మళ్ళీ మూమెంట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మూమెంట్ పైకి వెళ్తుంది అనుకుంటే అక్కడికి వెళ్ళలేదు. సో అది ఆల్మోస్ట్ ఇక్కడే సైడ్ వేస్లోనే మూవ్ అయ్యి మొత్తం సైడ్ వేస్ మార్కెట్ జరిగిందనమాట ఇవాళ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్. సో ఇంట్రాడేలో సైడ్ వేస్లో జరిగింది. సో రేపు మనకు యాజ్ పర్ టెక్నికల్స్ చూసుకుంటే మనకు 23,500 అబో గనక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే, సో నెక్స్ట్ 23,700 రేంజ్ ఈజీగా చూడొచ్చు మనం. సో యాజ్ పర్ టెక్నికల్స్, బట్ ఇక్కడ కూడా కొంచెం హర్డిల్స్ రావచ్చు. సో మార్కెట్ రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళి ఇక్కడ స్ట్రక్ అయిందనుకోండి, సో ఇక్కడ సైడ్ వేస్ అయితే రావచ్చు. ఇది అప్ సైడ్ కనుక బ్రేక్ అయితే స్ట్రాంగ్గా 23,700 800 చూడొచ్చు. డౌన్ సైడ్ కనుక బ్రేక్ అవుతే మళ్ళీ మనం ఈ బేస్ చూడొచ్చు. సో ఇది స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకుంటుంది 23,300
అండ్ 346. ఈ 2 లెవెల్స్ కనుక రీచ్ అవుతే ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఏమంటారు బుల్లిష్ బయాస్ తీసుకోవచ్చు మనం. సో అది నిఫ్టీ అనమాట. సో అండ్ ఇది ట్రేడింగ్ వ్యూ చార్ట్ అండ్ ఇది మనకు జీరోద వల్ల కైట్. సో ఇందులో కూడా సేమ్. సో నెక్స్ట్ టార్గెట్ 23,700 ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇది 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 అవసరం లేదు ఈ ట్రెండ్ లైన్. ఓకే, సో సెన్సెక్స్ చూద్దాము. సెన్సెక్స్ చూడండి ఇంట్రాడేలో సెన్సెక్స్ కూడా సేమ్ ఇంట్రాడేలో. సో ఇది సపోర్ట్ తీసుకున్నట్టు తీసుకుని ఇక్కడ స్లైట్గా బ్రేక్ అయినట్టు అయ్యింది, కానీ కంప్లీట్లీ బియరిష్ మోడ్ వెళ్ళేలా అనిపించింది. బట్ స్లిప్ అయినట్టు అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది. అలా అని మళ్ళీ పైకి కూడా వెళ్ళలేదు ఈ రేంజ్ దాటి. సో ఈ రేంజ్ దాటి పైకి వెళ్ళలేదు. సో ఇక్కడ మళ్ళీ అక్కడ సైడ్ వేస్గా చోపీ సైడ్ వేస్ మార్కెట్ జరిగింది. సో ఇది నిఫ్టీ. ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకు సో ఇది కూడా గ్రీన్ క్యాండిల్, గ్రీన్ బుల్లిష్ క్యాండిల్. ఇది ఇంట్రాడేలో పెట్టిన లైన్. సో ఇది లైన్ ఉండని మీకు ఇవాళ ట్రేడ్ చూపించినప్పుడు ఇది చూపిస్తాను. సో మనకు సెన్సెక్స్లో బుల్లిష్ హ్యామర్ రెడ్ క్యాండిల్ వచ్చింది మనకు. దీనికి కన్ఫర్మేషన్ రావాలంటే ఇవాళ క్లోజింగ్ కనుక మనకు సేమ్ నిఫ్టీ లాగా ఈ రెడ్ క్యాండిల్ బాడీ కనుక కవర్ చేసింటే, గ్రీన్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఇలా క్లోజ్ అయ్యింటే 100% బుల్లిష్ ఛాన్స్ కనిపిస్తుండే. కానీ హవెవర్ ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ కంటే అబోనే క్లోజ్ అయిందనమాట. సో మీరు చాలా ప్రిసైజ్గా చూసుకుంటే మనకు ఇది నిన్నటి క్లోజింగ్ ప్రైస్. సో ఇవాల్టి క్లోజింగ్ ప్రైస్ ఇదనమాట. సో చాలా టైనీ అప్ సైడ్ క్లోజ్ అయింది. సో ఇది కూడా మనకు కొంత బుల్లిష్ సిగ్నలే అనమాట. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు బుల్లిష్గా కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఇవాళ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, టుడేస్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇది మార్కెట్ ఆల్మోస్ట్ సేమ్ ఈక్వల్గా ఉందన్నమాట. కాల్ రైటింగ్ అండ్ పుట్ రైటింగ్ 9.6 CR అండ్ 9.9 CR. సో పీసీఆర్ కూడా మనకు బుల్లిష్గా ఉంది. సో ఇండియా విక్స్ కొంచెం లోగా ఉంది, పీసీఆర్ 1 ఉంది. సో రేంజ్ వచ్చేసి మనకు హైయెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,000 అండ్ దానికంటే ముందు 23,500. సో వన్స్ 23,500 కనుక క్రాస్ అవుతే 24,000 మిడిల్లో అంత పెద్ద రెసిస్టెన్సెస్ ఏం లేవు. బట్ సపోర్ట్స్ వచ్చేసి మనకు 23,300 అండ్ 23,000 అండ్ 22,500. సో ఈ మూడు బిగ్గెస్ట్ సపోర్ట్స్గా ఉన్నాయి. సో ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఆల్సో ఇవాళ ట్రేడ్ చూసుకుంటే ఇవాళ కూడా మనం ఏమంటారు సెన్సెక్స్ ట్రేడ్ చేసాము. సో మీరు ఈ ట్రేడ్స్ కన్సిడర్ చేయకండి. ఇది క్యాన్సల్ ట్రేడ్, ఇది క్యాన్సల్ ట్రేడ్, ఇది కూడా క్యాన్సల్ ట్రేడ్. ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కాలేదు. సో ఓన్లీ చూడండి, ఓన్లీ 1 బై ఆర్డర్ అండ్ ఓన్లీ 1 సెల్ ఆర్డర్. దీస్ ఆర్ క్యాన్సల్డ్ ఆర్డర్స్. సో ఇవి ఎగ్జిక్యూట్ కాలేదు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇవాళ మీకు. సో మనము 10:37కి 74,300 కాల్ 200 దగ్గర తీసుకున్నాము. 400 క్వాంటిటీ 200 ప్రైస్ ఇక్కడ తీసుకున్నాము. బట్ ఇవాళ మనము ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ సరిగ్గా అవ్వలేదు. సో మనకు హై ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వెళ్ళింది.
1 second please. సో మనం ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ దగ్గర బై చేసాము. ఈ క్యాండిల్ దగ్గర బై చేసాము 200 రేంజ్లో బై చేసాము. ఆల్మోస్ట్ మనకిది ఆల్మోస్ట్ 350 దాకా వెళ్ళింది, బట్ మనం ఎగ్జిట్ అవ్వలేకపోయాము ఇవాళ. సో 350 దాకా కూడా వెళ్ళింది కానీ ఎగ్జిట్ అవ్వలేదు. సో అలా వెయిట్ చేసాము, ఎందుకంటే ఇవాళ ఇంట్రాడేలో కంప్లీట్గా బుల్లిష్ సిగ్నల్లా కనిపించింది. అండ్ కాబట్టి దట్టు ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి చాలా బిగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసిన నేను, కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇలా బిగ్ మూవ్ ఎగ్జిక్యూట్ అవుతుందేమో అనుకున్నా. సో ఆల్మోస్ట్ 400, 450 అండ్ 600 లెవెల్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రీచ్ అవ్వలేదు. సో అండ్ ఇంట్రాడేలో ఈ లో క్లోజ్ అవుతే మనం క్లోజ్ చేద్దాం అనుకున్నాను, బట్ హవెవర్ ఈ వోల్టాలిటీ వల్ల నేను క్లోజ్ చేయలేకపోయాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ 200 రీచ్ అయింది, 200, 220, 230 వరకు రీచ్ అయింది. అయినా కూడా ఇక్కడ నుంచి ఇంకా బుల్లిష్ ర్యాలీ 450 నా రేంజ్ ఉండే, బట్ 450 వాళ్ళ రీచ్ అవ్వలేదు. అక్కడ నుంచి ఆల్మోస్ట్ డౌన్ 30 రూపీస్ దగ్గర వచ్చి 60 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సో 60 రూపీస్ దగ్గర నేను 59 దగ్గర సెల్ ఆర్డర్ చేశాను. సో ఇదండి ఇవాళ ట్రేడ్. సో చూసుకోండి ఇక్కడ 329 ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే మూమెంట్లో నేను 59 దగ్గర క్లోజ్ చేశాను ఆర్డర్. సో ఓకే, అండ్ ఆల్సో ఒకసారి అదర్ మార్కెట్స్ చూద్దాము. సో మనకు ఇంకొకటి అంటే రేపు ఇంపార్టెంట్ న్యూస్, రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ కొంతమంది ఎక్స్పర్ట్స్ రిమైన్స్ చేంజ్ అంటున్నారు, కొంతమంది రెడ్యూస్ అంటున్నారు. చూద్దాం రేపు ఎలా ఉంటుందో. అండ్ క్రూడ్ ఆయిల్ కొంత తగ్గినట్టుంది, 92కి వచ్చింది. అండ్ ఆల్ సెక్టర్స్ నిన్న చూసుకుంటే మనము సెక్టర్స్ అన్నీ కూడా మిక్స్డ్గా ఉండే, ఆల్మోస్ట్ నెగటివ్గా ఉండే. సో నెగటివ్గా ఉన్నది కంప్లీట్లీ బులిష్గా చేంజ్ అయిపోయింది. సో అన్ని సెక్టర్స్ మనకు బుల్లిష్ మూమెంట్ చూపిస్తుంది. సో టెక్నికల్స్ అండ్ అన్నీ మనకు బుల్లిష్ మూమెంట్లో కనిపిస్తుంది. సో చూద్దాం, రేపు మానిటరీ పాలసీ ఉంటుంది, వాలటిలిటీ చాలా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ అనాలిసిస్ అండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏమైనా చేంజెస్ ఉంటే ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి. ఏమన్నా నా అనాలిసిస్లో చేంజెస్ ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.